ఈరోజు నేను ఫోన్ వాడకం గురించి చెప్పాలనుకుంటున్నాను. ఈరోజు ప్రతి ఒక్కరి చేతిలో ఫోన్ ఉందండి. ఇంక్లూడ్ నా చేతిలో కూడా ఉందనుకోండి. ఎలా యూజ్ చేస్తున్నారనేది చాలా ఇంపార్టెంట్ అని నేను అంటాను. ఫోన్ మనం పడుకునేటప్పుడు మన బెడ్రూమ్లో కూడా ఫోన్ ఉండాలండి. మనం పడుకున్నప్పుడు ఫోన్ చూస్తే కానీ మనకి నిద్ర పట్టదు. మార్నింగ్ లేవగానే కూడా ఫోన్ ఉండాలి. ఇప్పుడు మన పిల్లలు ఫోన్ ఛార్జింగ్ పెడతాం, ఆ ప్లగ్లో వైర్ పెడితే మనం ఒప్పుకుంటామా? పెట్టనిస్తామా? అసలు పెట్టనిచ్చాం. ఒక కాలుతున్న పెనం మీద ఏదైనా చేపెడితే ఒప్పుకుంటామా? ఎందుకంటే అది డైరెక్ట్ మనకు తెలుస్తుంది. కానీ ఫోన్ వల్ల ఎన్నో ప్రాబ్లమ్స్ వస్తాయని మనకు తెలుసు. కానీ ఫోన్ చూస్తే ఏం చెప్పం. దానివల్ల ఎన్నో ప్రాబ్లమ్స్ వస్తాయి. కాకపోతే లేట్గా తెలుసు. కానీ అది కామన్లే, ఇప్పుడేం బాగానే ఉన్నారు కదా అని మనం అనుకుంటాం. ఇంకా ఈ విషయం ఇంకొక దరిద్రమైన అలవాటు ఏంటంటే అండి, ఇప్పుడు వాష్రూమ్లలో కూడా సెల్ ఫోన్ తీసుకెళ్తున్నారు. ఫోన్ తీసుకెళ్ళి హాఫ్ అన్ అవర్ దాకా రారు. ఏమనంటే అలవాటు. ఒకప్పుడు న్యూస్ పేపర్ తీసుకెళ్ళేవారండి. ఇప్పుడు ఫోన్ తీసుకెళ్ళి అలా ఉండిపోతున్నారు బాత్రూంలోనే. నెక్స్ట్ పిల్లలు కూడా అంతేనండి. మీరు వాడుతున్నారు కదా డాడీ, నేను కూడా మీ అలవాట్లే, నాది కూడా మీ బ్లడ్డే కదండి. మీరు హాఫ్ అన్ అవర్ వాడారు, వాడు రేపొద్దున 1 అవర్ వాడతాడు. తేడా ఏం లేదు కదా. మనం ఫస్ట్ పేరెంట్స్గా మనం ఆలోచించాలి. నేను ఏది నేర్చుకున్నా అది ఖచ్చితంగా పిల్లలు ఎలా ఉన్నా అది పేరెంట్స్ వాళ్ళని ఖచ్చితంగా చెప్తానండి. మనం ఎలా పెంచితే వాళ్ళు అలాగే వస్తారు. ఒకప్పుడు మనకు ఫోన్ ఉన్నది అసలు. ఏమనంటే ఇప్పుడు జనరేషన్లో ఫోన్ ఉంది. అవును, ఫోన్ కావాలి, నేను వద్దని చెప్పట్లేదు. ఎంతవరకు అవసరమో ఒక్కసారి పేరెంట్స్ ఆలోచించండి. ఇంకొక విషయం ఏంటంటే, ఖచ్చితంగా ఒక తల్లికే చెప్తున్నానండి. పిల్లాడికో అన్నం తినిపించేటప్పుడు మా వాడికి ఖచ్చితంగా ఫోన్ చేతిలో ఉండాలండి. లేకపోతే వాడు అన్నం తినడు. లేదు, టీవీ ఆన్లో ఉండాలి, వాడు ర్యామ్స్ చూడాలి. ర్యామ్స్ చూస్తేనే అన్నం తింటాడు. ఏంటండి అసలు ఏం చెప్తున్నారు? ఒకప్పుడు మన తల్లి మనకి అన్నం అలాగే తినిపించిందా? ఫోన్ చూపిస్తా తినిపించారా? పుట్టిన పిల్లలండి, చిన్న పిల్లలు కూడా ఫోన్ కావాలి, లేకపోతే మాట వినట్లేదు. మా పిల్లలు అలవాటు పడిపోయారండి. ఎంత సింపుల్గా చెప్తున్నారంటే అసలు నేనే చూశానండి, చాలా చూశాను. ఫోన్ లేకపోతే భోజనం చేయడు. ఫోన్ చూస్తే ఎక్కువ తింటాడండి. ఫోన్ లేకపోతే కొంచెమే తింటాడు. ఎంత తిన్నాడు అనేది కాదండి, ఆరోగ్యంగా ఎంత క్వాంటిటీ తీసుకున్నాడు అనేది చాలా ఇంపార్టెంట్. ప్రతి తల్లి తెలుసుకోవాలనే విషయం అని ఖచ్చితంగా చెప్తాను నేను. ఈ విషయం ఫోన్ పక్కన పెట్టి అది కొంచెం సరే మీరు చేసిన వంట ఆస్వాదిస్తూ ఆ పిల్లవాడు తింటే అది హెల్త్కి చాలా మంచిది. అసలు ఫోన్ ఫస్ట్ నుంచి అలవాటు చేయకండి. ఈరోజు తింటాడు, తినకపోతే రేపు ఇంకా తింటాడు, రోజు ఏడుస్తాడు, మళ్ళీ మరుసటి ఆటోమేటిక్గా ఆకలితే తింటారు. మనం చేసే అలవాటే. ఒక్కసారి పేరెంట్స్ ఆలోచించండి. చిన్నప్పటి నుంచి ఫోన్ అలవాటు చేయకండి. దానివల్ల పిల్లలకి చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఇప్పుడు హెల్త్ ఇష్యూస్ చాలా వస్తున్నాయండి, మీరు కూడా చూస్తున్నారు. ఒక్కసారి పేరెంట్స్ ఆలోచించండి. ఈరోజు నాకు ఇంకొక విషయం, స్కూల్లో టీచర్స్ అండి వాట్సాప్ గ్రూప్లో ఒకటి యాడ్ చేసేసి అందులో పెట్టేసాము, క్వశ్చన్ ఆన్సర్లు రాసేసుకోండి అని చెప్తున్నారు. ఏంటండి, జనరేషన్ పెరిగిపోయింది. ఏమనంటే జనరేషన్ మారిపోయిన ప్రకారం మేము కూడా అలాగే ఉండాలి కదండి. ఫోన్ ఇచ్చేసేయండి, రాసుకోండి. మాకు ఫోన్ లేవండి, మేము చదువుకునేటప్పుడు ఫోన్లు లేవు, వాట్సాప్ గ్రూపులు లేవు. ఎన్ని అండి అసలు వాట్సాప్ గ్రూపులు ఏంటి? చిన్న చిన్న పిల్లలకి వాట్సాప్ గ్రూపులు ఏంటి? ఆ ఫోన్ వాడటం ఏంటి? ఒక్కసారి టీచర్స్ కూడా ఆలోచించండి, ఖచ్చితంగా చెప్తున్నాను నేను. మరీ దారుణంగా ఉన్నారండి పిల్లలకి. ఖచ్చితంగా ఫస్ట్ పేరెంట్స్ మారండి అని నేను ఖచ్చితంగా చెప్తాను. అవసరం ఉన్నంత వరకు ఫోన్ వాడండి. పడుకునేటప్పుడు కానీ మొబైల్ మీకు ఒక 10 అడుగుల దూరంలో ఉంచండి. అప్పుడు మీకు ప్రాబ్లం ఉండదు, మీ పిల్లలకి కూడా ప్రాబ్లం లేదు.
ప్రతిదీ ఏం నేర్చుకున్నా పిల్లలు ఎలా ఉన్నా ఖచ్చితంగా పేరెంట్స్ నుంచే అలవాట్లు ఫస్ట్ నుంచి వాళ్ళకి పేరెంట్స్ నుంచి వస్తాయండి. పేరెంట్స్ ఫస్ట్ ఆలోచించండి. ఫోన్ను వాడనివ్వద్దని నేను చెప్పట్లేదు, అవసరం వరకే యూజ్ చేసుకోండి అని చెప్పండి. ఫస్ట్ పేరెంట్స్ కూడా ఫోన్ తగ్గించండి, అవసరం వరకు వాడండి. మీరు నుంచి కూడా పిల్లలు చాలా నేర్చుకుంటారు. ఆలోచించండి, ఒక్కసారి ఆలోచించి పేరెంట్స్గా ఆలోచించండి. ఓకే అండి.